హాయ్ అండి. ఈరోజైతే మేము కాకినాడ పోర్ట్‌కి వెళ్ళామండి. అక్కడైతే రకరకాల సముద్రం చేపలు ఉన్నాయండి. ఇదైతే సముద్ర పండుగప్పండి. మనకి గోదావరిలో కూడా పండుగప్ప దొరుకుతుందండి, సముద్రంలో కూడా ఉంటుందండి. ఈ రెండింటిలో ఏది టేస్ట్గా ఉంటుందంటారు మీరు? కామెంట్లో తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అక్కడైతే ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. అక్కడ ప్రాన్స్ ఉన్నాయండి, చిన్న చిన్న చేపలు ఉన్నాయండి, అలాగే సొర ఉందండి, రకరకాలైన చేపలన్నీ ఉన్నాయండి. చూసారండి ఎంత ఉన్నాయో. అక్కడ మార్కెట్ అయితే చాలా బాగా జరుగుతుందండి. అక్కడ ఫ్రెష్గా ఇప్పుడే వంజరం చేపను అయితే కట్ చేస్తున్నారండి. చూసారు ఎంత రెడ్గా ఉందండి. అక్కడ ప్రతిదీ కూడా అండి మనకి బుట్టల లెక్కన ఇస్తున్నారండి. బుట్ట ఎంతని చెప్తున్నారండి. మనకు నచ్చితే మనకి బేరమాడి తీసుకోవచ్చు అంటండి. చూసారండి ఎంత క్రౌడ్ ఉన్నారో. మేము కూడా చాలా ఫిషెస్ చూసామండి, కాకపోతే కొన్నే తీసుకున్నాం మేము. అక్కడైతే ప్రాన్స్ అయితే తీసుకున్నామండి. ప్రాన్స్ వచ్చేసి మనకి ఒక బుట్ట కాస్ట్ వచ్చేసి 4500 అంటండి. మేమైతే 3 బుట్టలన్నర తీసుకున్నారండి మాకు ప్రాన్స్. అక్కడే మనకి క్లీన్ చేసి కూడా ఇస్తారంటండి. దానికి కూడా ప్రైస్ తీసుకుంటారండి, ఎంత అని చెప్పి వలడానికి, క్లీనింగ్ చేయడానికి మన దగ్గర డబ్బులు తీసుకుంటారండి. మీరు ఎప్పుడైనా కాకినాడ ఇలాగా పోర్ట్కి వెళ్తే అక్కడ ప్రాన్స్ కట్ట మనకి చాలా రీజనబుల్ రేట్కే దొరుకుతాయండి. బయట మార్కెట్లో కన్నా డైరెక్ట్ అక్కడికి వెళ్ళి కొనుక్కోవడం వల్ల మనకి రేట్ కూడా తక్కువ పడుతుందండి. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్